హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మమ్ టాక్స్. రీసెంట్గా మేము వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి స్టార్ట్ చేసామనండి. సో వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు టైం కుదరట్లేదు అనమాట. మన ఛానల్లో షార్ట్స్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ని అప్లోడ్, అది కూడా చాలా కష్టం మీద అప్లోడ్ చేస్తున్నాను. అంటే టైం ఉండట్లేదు యాక్చువల్గా. కొన్ని వర్క్స్ వస్తున్నాయి కదా, సో ఇది చేసే టైంలో ఇదే టైం అయిపోతుంది. సో వీడియోస్ పెట్టడానికి అస్సలు టైం కుదరట్లేదు. సో ఈరోజు వీడియోలో వచ్చేసేసి కొన్ని కస్టమర్ బ్లౌజెస్ డిజైన్ చేసాం అనమాట. సో ఆ బ్లౌజెస్ని మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను. మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. కస్టమైజేషన్స్ కూడా చేస్తాము మేము, అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము. సో ఇన్ కేస్ ఎవరైనా కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. సో కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కాల్ చేయొద్దు, ఓన్లీ వాట్సాప్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మనం బ్లౌజెస్ చూసేస్తే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ఈ రోజు అయితే ఇవి డెలివరీ ఇవ్వాలన్నమాట. వీడియో కోసం అని చెప్పేసి అని ఆపాను. లైక్ చాలా రోజుల నుంచి వీడియో తీద్దామని చెప్పేసి ఎంత ట్రై చేస్తున్నా అస్సలు కుదరట్లేదు. సో ఈసారి ఎట్లయినా తీయాల్సిందే అని చెప్పేసి అన్నాను. సో కస్టమర్ని రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు కొంచెం టైం తీసుకొని వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాము. సో ఇది వచ్చేసేసి వాళ్ళు పింక్ కలర్స్, లైక్ ఆల్మోస్ట్ లైక్ చాలా కలర్స్ వచ్చేసి వాళ్ళు పింక్ సెలెక్ట్ చేశారు అనమాట. సెలెక్ట్ చేయడం కాదు, పింక్ కలర్సే ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి ఒక పింక్, మనకి ఇక్కడ చూడటానికి వైలెట్ లాగా అట్లా అనిపిస్తుంది కానీ బట్ ఇది పింక్ అనమాట. సో ఇది వీళ్ళు అడగడం ఏంటంటే మల్టీ కలర్స్గా యూస్ చేసుకోవడానికి అన్నట్టు అని అన్నారు అనమాట. సో అందుకని డిజైన్ వచ్చేసి ఇది సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇందులో వచ్చేసేసి మనకి 3 కలర్స్ వచ్చేటట్టు ఇచ్చారు నేను. ఎందుకంటే కొంచెం ఆల్మోస్ట్ లైక్ ఈ కలర్స్ కొంచెం అంటే వాళ్ళ శారీస్వి నేను ఫొటోస్లో చూపించారు అనమాట. సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఇది కలవచ్చు కొంచెం అని అనిపించింది. సో అందుకని నేను ఈ కలర్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. అండ్ చూసారా, ఇది వర్క్ అనమాట. ఇవి వచ్చేసి మనకి టాజల్స్కి చేస్తారు కదండి, సో అవన్నమాట. సో ఇది కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. సో మల్టీపర్పస్ యూస్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ పట్టు శారీకి అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ కలర్స్ పిక్ చేస్తాను. సో అంటే వాళ్ళు కొన్ని ఒక 2 కలర్స్ చెప్పారనమాట. ఇంకా అందుకని దానికి కలిసేటట్టుగా నేను ఇంకొన్ని కలర్స్ యాడ్ చేశాను. అండ్ పట్టు అన్నారు కాబట్టి మనకి గోల్డ్ కంపల్సరీగా జరీ లేకపోతే అంత లుక్ ఉండదు అనమాట. అండ్ ఇది వచ్చేసేసి మనకి హ్యాండ్స్ వచ్చేసే. సో హ్యాండ్ ఇలా వస్తుందండి. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరైనా మీకు ఈ డిజైన్ ఏమైనా నచ్చితే మీరు కస్టమైజేషన్ చేయించుకోవాలని అనుకుంటే కనుక డీటెయిల్స్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఒకటి బ్లౌజ్ అనమాట. మొత్తం 4 బ్లౌజెస్లో ఒకటి వచ్చేసేసి లైట్ పింక్ కలర్ అనమాట. పింక్ అంటే లైక్ ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంది కానీ శారీ వేరేలా ఉంది అనమాట. సో దానికి వచ్చేసేసి పీకాక్స్ వచ్చాయి. సో అందుకని చెప్పేసి అన్నది కొంచెం ఇలా ఇస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు. సో అందుకని పీకాక్స్లో సింపుల్గా అడిగారు అనమాట. సో సింపుల్గా ఉంటుందని చెప్పేసి అన్నదాన్ని నేను ఈ డిజైన్ని చూస్ చేశాను. కొంచెం బాగా ఫోల్డ్ అయిపోయింది, ఏమనుకోవద్దు. యాక్చువల్గా ఇంకా కొంచెం హ్యాండ్ వర్క్స్ ఉన్నాయి అనమాట, అవన్నీ చేయాలి. ఇది వచ్చేసేసి ఫ్రంట్ పీస్. సో ఇట్లా ఉంది. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి బూటీలాగా వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది ఇంకా ఉంది. సో ఇది మొత్తం పెడితే, ఎందుకంటే ఇది నెక్ వచ్చేసేసి మంచిగా గ్రాండ్గా ఉందండి. మీకు వీడియోలో ఎలా తెలుస్తుందో లేదో తెలియదు కానీ చాలా గ్రాండ్ లుక్ ఉందన్నమాట. సో హ్యాండ్స్ కొంచెం హార్డ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇట్లా పట్టుని కొంచెం ఉంచేసి పైన బూటీ స్టైల్లో ఇచ్చాను అనమాట. సో దీనికి ఓవరాల్గా హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో హ్యాండ్స్ ఇలా వస్తుంది అనమాట.
దీన్ని యాక్చువల్గా ఇంకా చేయొచ్చు, అంటే కొంచెం హెవీగా కావాలంటే. బట్ ఇక్కడ వీళ్ళు ఈ క్లాత్ తక్కువ ఉందన్నమాట, అంత లేదు. అంటే ఎందుకంటే కింద ఇంత బార్డర్ వచ్చింది కదా, సో ఇది కొంచెం 1 మీటర్ అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అటు ఇటుగా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇలా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చేసేసి మనకి ఫ్రంట్ పీస్. ఇదైతే చాలా గ్రాండ్, అసలు సిల్వర్ అనమాట, సిల్వర్ కాపర్ పింక్ అండి, లైట్ పింక్. చాలా గ్రాండ్గా ఉంది బయట చూస్తే మాత్రం ఇది. అండ్ ఈ యాష్ కలర్ మీద ఈ పింక్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట. సో ఇది ఒక బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్ అయితే చాలా హెవీగా ఉంటుంది. హెవీగా అంటే కొంచెం ఓకే, ఇంకొంచెం హెవీగా చేయొచ్చు అంటే చేయొచ్చు కానీ, బట్ మరీ అంత హెవీగా వద్దులే అని చెప్పేసి అన్నాను కానీ కొంచెం దీన్ని నార్మల్గా చేస్తున్నాను. కొంచెం ఏదైనా అటు ఇటుగా చెప్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇది చూస్తున్నారు కదా, నెక్ ఇట్లా వచ్చిందనమాట. కొంచెం సింపుల్గా గ్రాండ్గా ఉందన్నమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వస్తుంది. ఫ్రంట్ అండ్ దీనికి హ్యాండ్స్ కూడా యాక్చువల్గా ఏంటంటే శారీలో వచ్చిన క్లాత్ మీద వీళ్ళు డిజైన్ చేయమన్నారు, కానీ అదే చూస్తే ఏంటంటే 80 సెంటీమీటర్స్ 80 సెంటీమీటర్స్ ఉంటారు కదా అంటారు కదా, అట్లా 1 మీటర్ కూడా లేదనమాట. అండ్ హ్యాండ్స్ కూడా చాలా తక్కువ ఉంది వాళ్ళ మెజర్మెంట్కి. సో అందుకని చెప్పేసానని నేను క్లాత్ తీసుకున్నాను. ఇది హాఫ్ పట్టు అనమాట. క్లాత్ చూస్తున్నారు కదా, క్లాత్ అయితే బాగుంటుంది. ఈ తక్కువ క్వాలిటీ తీసుకోము, ఎందుకంటే ఇంత మంచి డిజైన్ వేస్తున్నప్పుడు తక్కువ క్వాలిటీ తీసుకొని వేస్తే బాగోదు. సో కంపల్సరీగా ఇవైతే మంచి క్వాలిటీ తీసుకోవాల్సిందే కంపల్సరీగా. సో నేనైతే ఈ క్లాత్ అయితే మాత్రం మంచిగా తీసుకుంటాను, తక్కువ క్వాలిటీ అయితే వేస్ట్, ఎందుకంటే ఇంత డిజైన్ వేసినప్పుడు వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని వేయను అనమాట. సో ఇలా హాఫ్ పట్టుది ఈ కలర్, ఇది ఈ క్లాత్ కొంచెం అంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి ఇది కొంచెం కలర్ చూసుకొని తెచ్చాను అనమాట. అండ్ ఇక్కడ శారీలో అంత పట్టు ఉంది కదా, సో మొత్తం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అన్నది ఇక్కడ ఇలా పెట్టానండి పట్టుది. ఇది యాక్చువల్గా కొంచెం ఐరన్ చేయాలి, ఇంకా చెప్పాను కదా హ్యాండ్ వర్క్ ఇంకా ఉందన్నది. ఈ వీడియోకి అయిపోయిన తర్వాత కూర్చొని చేసి పంపించేస్తాను. అండ్ మీకు ఇది ఇక్కడ డౌటే అవసరం లేదు, మీరు చూస్తున్నారా ఈ లాస్ట్లో వచ్చేసి కూడా మనము వీటికి వర్క్ అంటే థ్రెడ్తో చేస్తామన్నమాట, ఎంబ్రాయిడరీలో చేస్తాము. సో ఇది వచ్చేసి టోటల్గా హ్యాండ్స్. యాక్చువల్గా దీన్ని కొంచెం మనం హెవీగా కావాలి అని అనుకుంటే మాత్రం ఈ బ్యాక్ ఇంకా చిన్న చిన్న బూటీస్ ఇచ్చి మంచిగా ఇంకా గ్రాండ్గా చేయవచ్చు. బట్ ఇదే కొంచెం ఎక్కువగా అనిపించింది నాకు, అంటే ఎక్కువ అనిపించింది అంటే శారీ మొత్తం వాళ్ళది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది కొంచెం లైట్గా అక్కడక్కడన్నా కొంచెం ఇలా వదిలేస్తే కొంచెం బాగుంటుంది అని అనిపించింది. అండ్ చెప్పినట్టు ఈ పట్టు వచ్చేసేసి వాళ్ళకి మొత్తం ఫుల్ హ్యాండ్ 10 ఉంటుంది కదండి మెజర్మెంట్, ఆ 10 ఉందన్నమాట. సో అందుకని అది క్లాత్ మెజర్మెంట్ సరిపోగలదా అండ్ క్లాత్ కూడా సరిపోలేదు అనమాట. సో అందుకని చెప్పేసి అందుకని కొంచెం ఎందుకు ఇలా డల్గా పెట్టేయడం అని చెప్పేసి అందుకని ఇలా డిజైన్ చేశాను అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఇలాంటి డిజైన్ కావాలి అని అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేసి అడగండి, నేను డీటెయిల్స్ పెడతాను. అండ్ కాస్ట్ ఎంత అని అడగొద్దు, ఎందుకంటే దీనిలో చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక హ్యాండ్ వచ్చేసేసి మనకి షార్ట్ ఉంటుంది, లాంగ్ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ వీటిలో కూడా మనకి కస్టమైజేషన్స్ చాలా ఉంటాయి కదా. సో ఒక్కొక్క దాని కాస్ట్ ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటుందన్నాను. ఈ కాస్ట్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు. మీరు ఒకవేళ డిజైన్ చేయించుకోవాలి అని అనుకుంటే మీరు ఎంత ప్రైస్లో చేయించుకోవాలనుకుంటున్నారు, ఏదైనా పర్టికులర్ డిజైన్స్ ఉంటాయి కదా, లైక్ లైన్స్లో కావాలి లేకపోతే ఆల్ ఓవర్ వర్క్స్ కావాలి, మీరు అలా కొన్ని మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను అఫ్కోర్స్ నీకు డీటెయిల్స్ అన్నీ అడిగి కనుక్కొని డిజైన్ చేస్తాము. సో అలా డీటెయిల్స్ తీసుకొని చేస్తామన్నమాట. సో ఈ కస్టమర్స్ వచ్చేసి ఈ బ్లౌజ్ పర్టికులర్గా వీటికి వచ్చేసరికి వాళ్ళది ఆల్మోస్ట్ శారీస్ అన్నీ క్రీపర్ స్ట్రైప్స్ ఉన్నాయి. అండ్ మరీ హెవీగా అవ్వద్దు అండ్ మరీ సింపుల్గా కాకపోతే, ఎందుకంటే పట్టు శారీస్ కాబట్టి
లుక్ కొంచెం బాగుండాలి కాబట్టి అందుకని చెప్పేసాను. నేను వాళ్ళకి ఇవి చూస్ చేసి ఇచ్చానమాట. సో వాళ్ళు దీనికి ఓకే అని చెప్తే నేను ఇంకెలా డిజైన్ చేశాను. అండ్ కలర్స్ అయితే మాత్రం శారీలో ఉన్న కలర్స్నే పిక్ చేశాను. ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి మనం కొంటున్నప్పుడు కొంచెం ఎంతైనా వాటికే మ్యాచ్ అయ్యేటట్టు తీసుకోవాలి. లైక్ ఫస్ట్ బ్లౌజ్ చూపించినట్టు లైక్ ఇట్లా ఇలా ఫస్ట్ బ్లౌజ్ ఇలా చూసుకొని ఇలా వేరే కస్టమైజేషన్స్లో ఇలా కావాలి అని అనుకుంటే ఇది ఎప్పుడైనా ఆల్టర్నేట్గా సేఫర్ సైడ్కి ఒక కలర్ ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ టైంలో, ఎమర్జెన్సీ అని కాదు, ఒక్కొక్కసారి ఫంక్షన్స్కి బ్లౌజ్ ఫిట్ అవ్వకపోవడం, లేకపోతే స్టిచ్ అవ్వకపోవడం, తెలియని అకేషన్స్కి యూజ్ చేయడానికి కొంచెం బాగుంటుంది అనిపించింది. అండ్ ఇది ఒక బ్లౌజ్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి హ్యాండ్స్వి ఫుల్గా ఇలానే వచ్చిందనమాట. సో నాకు ఇది చాలా బాగుంది అనిపించింది పట్టుది. సో అందుకే దీన్ని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు. సో అందుకని చెప్పేసి నేను పట్టుది చూసారు కదా, ఇది మొత్తం 10 ఉందనమాట. 10 పైనే ఉంది. సో ఇది మొత్తం హ్యాండ్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి ప్యారెట్స్ వచ్చాయన్నమాట. అండ్ హోల్ శారీలో వచ్చేసరికి ప్యారెట్స్ కానీ డిజైన్స్ ఏమీ లేవు. మొత్తం ఫుల్ గ్రీన్ వచ్చిందనమాట. గ్రీన్లో చిన్న చిన్న బూటీస్తో సెల్ఫ్ కలర్తో మనకి డిజైన్ వచ్చిందనమాట. సో ఇక్కడ కొంచెం మనం హైలైట్ చేయాలని అనుకుంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ సిల్వర్ అనేది షైన్ అవుతుంది, కొంచెం ఎక్కువ ఉందన్నమాట. నేను అందుకని చెప్పేసి ఇది పట్టులా ఉంది కానీ పట్టు కాదు, సిల్వర్ది ఎక్కువ వచ్చింది. అండ్ ఇంకొక కలర్ కూడా లైక్ మీకు తెలుస్తుంది కదా షైన్లో అట్లా ఉందన్నమాట. సో అందుకని చెప్పేసాను నేను కొంచెం దీన్ని సిల్వర్తో అండ్ గ్రీన్తో ఎక్కువ హైలైట్ చేశాను అనమాట. కొంచెం సిల్వర్ కొంచెం ఇచ్చిన ఎక్కువ హైలైట్ అయింది. సో అందుకని నేను క్రీపర్స్కి ఇస్తే మరీ మొత్తంగా ఇదే హైలైట్ అవుతుందని చెప్పేసి ఫ్లవర్స్కి ఇది ఇచ్చాను అనమాట. అండ్ ఇవి వచ్చేసేసి మనం బూటీస్ వేస్తారు కదా వాటికి అని చెప్పేసాను. కానీ మీరు చూపించిన 4 బ్లౌజెస్కి బూటీస్ ఉన్నాయన్నమాట. సో ఇది ఇలా పెట్టాను. అండ్ ఇది కూడా కొంచెం హ్యాండ్ వర్క్ ఉంది, ఈ థ్రెడ్స్ అన్ని కట్ చేయాలన్నమాట. అండ్ నేను మిషన్ని వర్క్ చేసేటప్పుడు ట్రిమ్ ఆప్షన్లోనే చేస్తాను, తర్వాత కూర్చొని కట్ చేసుకుంటాను అనమాట. సో అది. అండ్ ఇది వచ్చేసేసి ఫ్రంట్ పీస్, కొంచెం మార్కింగ్ చేసుకున్నాను. అదే చెప్పాను కదా టైం అయిపోతుంది అనమాట. సో ఈరోజు కస్టమర్ రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో లక్కీగా వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇదనమాట. సో మీకు ఏమన్నా డిజైన్స్ నచ్చి ఏమన్నా కావాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మీరు పింక్ చేస్తే నేను మీకు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, లేదంటే మీకు ఇలా చేసుకోవాలి అని అనేది ఏమన్నా ఉంది అని అంటే నాకు పింక్ చేసినప్పుడు చెప్తే దానికి సంబంధించిన డిజైన్స్ అనేవి మీకు నేను సజెస్ట్ చేస్తాను. సో దట్ దానిలో నుండి కొన్ని పిక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఆ కింద గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నోటిఫికేషన్స్ ఎప్పుడూ వస్తాయి. లైక్ నేను ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా మీకు వస్తాయి అన్నమాట.